అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా. ఫిబ్రవరి నెలకు వచ్చేసాం. సంవత్సరంలో ఆల్రెడీ 2వ నెలలోకి మనం ప్రవేశించాం. దేవుడు నూతన అద్భుతమైన కార్యాలు మీ అందరి జీవితంలో జరిగిస్తారని నేను నమ్ముతున్నాను. ప్రభు సన్నిధికి నమ్మకంగా ఉండండి. దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండండి. ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో దాన్ని కనిపెట్టుకుంటూ చాలా ఉత్సాహంగా ప్రభు సన్నిధిలో ఆనందించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభు నెరవేరుస్తూ ఉంటాడు. ఈరోజు ఒక మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మనుషుల సహాయము వ్యర్థము. నిజమే, మీరు విన్నది కరెక్టే. మనుషుల సహాయం వ్యర్థం. మరి అట్లా అయ్యా, నా ఫ్రెండ్స్ లేకపోతే నేను బ్రతకలేకపోతున్నాను, నేను ప్రేమించేవారు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, నా ఫోన్ కొంచెం ఎంటీగా ఉంటే ఏదో తెలియని బాధ, ఎవరన్నా కాల్ చేస్తే బాగుండి అనిపిస్తూ ఉంటుంది, కనీసం నా నాలుగుకి ఎప్పుడు గ్యాప్ ఉండదు, మనుషులతో పదే పదే మాట్లాడుతూ ఉంటాను, మరి ఎట్లా ప్రభా, మరి వారి సహాయం లేకపోతే నాకు టైం గడవట్లేదే అని నువ్వు అనుకుంటావేమో. కానీ నేను అంటాను కదా, నువ్వు మనుషుల మీద ఆధారపడే కొద్దీ నీ జీవితంలో అడుగు కిందకి దిగిపోతూ ఉంటావు. కానీ నేను అంటాను కదా, దేవుని మీద ఆధారపడితే దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. ఒక మాటను నేను చదివి ముందరకు వెళ్తాను. కీర్తనల భాగము 108వ కీర్తన 12వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనుష్యుల సహాయం వ్యర్థము, శత్రులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేనివల్ల మేము సూర్యకార్యములు జరిగించదము, మా శత్రులను అనగదొక్కువాడు ఆయనే. అనగదొక్కడం చాలా భయంకరమైన విషయం. దేవుని వాక్యం అంటున్నారు కదా, మా శత్రులను అనగదొక్కువాడు ఆయనే. దేవుడు వారికి ఘనమైన విజయాలు దయచేయగలడని వారు నమ్మగలిగారు. వారు అంటున్నారు కదా, యుద్ధ నైపుణ్యతలో అనుభవం కలిగిన అయ్యా దావీదు గారు కూడా ఈ మాట చక్కగా చెప్తా ఉన్నాడు, మనుష్యుల సహాయము వ్యర్థము. ఇంతకీ దావీదుని ఎవరు రాజు చేశారు? వారి అన్నదమ్ముల రాజుగా దావీదుని చేయలేదే, వారి తండ్రి గారు దావీదుని రాజుగా చేయలేదే, దేవుడే దావీదుని రాజుగా చేశాడు. నేను అంటాను కదా, మనుషుల మీద ఆధారపడి ఉంటే బహుశా వారి అన్నలకు లాగా ఏదో ఒక జీవితాన్ని తను కొనసాగించేవాడేమో, కానీ దేవుని మీద ఆధారపడడం వల్ల ఎక్కడో మూల ఒక మందను మేపుతున్న దావీదుని దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకే తన అనుభవంతో రాస్తున్నాడు, మనుష్యుల సహాయం వ్యర్థం. ఈరోజు నీ జీవితంలో మేలులు జరగాలంటే ఎవరెవరి దగ్గర చేయి చాపొద్దండి. ఎవరెవరో నన్ను బాగు చేస్తారు, ఎవరో సాయం చేస్తారని ప్రతి ఇటు డోర్కి వెళ్ళి మీరు కొట్టొద్దు. పదే పదే వేరే వాళ్ళకి కాల్ చేసి దయచేసి మీ బాధలు వారికి చెప్పొద్దు. ఒకే ఒకటి చెప్తాను, శత్రులను అనగదొక్కువాడు ఆయనే, నీ సమస్యలు తీర్చే దేవుడు ఆయనే, నిన్ను లేవనెత్తువాడు ఆయనే, నీ సమస్యలన్నింటినీ కొట్టివేసి నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చేది ఆయనే. ఒకటి నమ్ము, మనుషుల సహాయం వద్దండి, దేవుని మీద ఆధారపడండి. స్నేహితుల సహాయం వద్దండి, మోసం చేస్తారు. మనుషుల్ని ప్రేమించొద్దండి, ఎప్పుడైనా విడిచిపెట్టేస్తారు. ఎవరన్నా నిన్ను ప్రేమిస్తున్నాను, ఎవరన్నా నీకు సాయం చేస్తారంటే ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దు. ఎందుకంటే ఈరోజు వారు మారిపోతారో తెలీదు. దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుని సహాయం కోసం ఎదురు చూడండి. మీ బలహీనమైన చేతులు ఆయన వైపు చాపండి. దేవుడు గొప్ప విజయాలు, శత్రువును అనగదొక్కే విజయాలు దేవుడు మీ జీవితంలో దయచేదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.